మనందరం దేవుళ్ళ కథలు వింటాం. బ్రహ్మ ఎలా పుట్టాడు? విష్ణుమూర్తి ఎలా అవతారాలెత్తాడు? కానీ ఒక ప్రశ్న మాత్రం మనలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. అసలు శివుడు ఎలా ఆవిర్భవించాడు? శివుడికి జన్మ ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం ఒక కథ కాదు, ఒక గొప్ప సత్యం. సృష్టి మొదలైన రోజుల్లో బ్రహ్మదేవుడు సృష్టిని రూపొందించాడు. విష్ణుమూర్తి ఆ సృష్టిని కాపాడుతున్నాడు. ఒకరోజు ఇద్దరి మధ్య చిన్న మాట మొదలైంది. సృష్టిని నేనే చేశాను అని బ్రహ్మదేవుడు అన్నాడు. సృష్టిని కాపాడేది నేనే అని విష్ణుమూర్తి అన్నాడు. ఆ మాట మెల్లగా అహంకారంగా మారింది. ఇద్దరి మధ్య వాదన పెరిగింది. దేవతలకే భయం వేసింది. లోకమే కదిలిపోయింది. అప్పుడే ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక మహా అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్ని సాధారణ అగ్ని కాదు, అది ఒక ప్రకాశవంతమైన అంతులేని వెలుగు. ఆ అగ్ని స్తంభానికి మొదలు కనిపించలేదు, ముగింపు కనిపించలేదు. అప్పుడే ఒక దివ్య స్వరం వినిపించింది. ఈ అగ్ని స్తంభానికి మొదలు చివర కనుక్కొని రండి అని. విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్ళాడు. ఎంత వెతికినా ఆ జ్యోతి మొదలు ముగింపు ఎవరికీ దొరకలేదు. చివరికి ఇద్దరూ తమ ఓటమిని ఒప్పుకున్నారు. అప్పుడే ఆ అగ్నిజ్యోతి మధ్య నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వారికి తెలిసింది, శివుడు కాలానికి అతీతమైన పరమశక్తి అని, సృష్టికి మూలమైన ఆదిశక్తి అని. అందుకే శివుడి జన్మ గురించి పురాణాలు ఒక గొప్ప రహస్యం చెబుతాయి. శివుడు సాధారణంగా పుట్టిన దేవుడు కాదు అని, ఆయన సృష్టి స్థితి లయలను నడిపించే పరమ స్వరూపం అని. ఆ పరమశివుని గుర్తుగా మనం ఆరాధించేది శివలింగం. శివలింగం భక్తులు ఆరాధించే పవిత్ర స్వరూపం. అది సృష్టి స్థితి లయలకు ప్రతీక. ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవితం ఒకరోజు లయలో కలిసిపోతుంది. కానీ సృష్టిని నడిపించే పరమశక్తి మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది. మన జీవితంలో కూడా ఇదే నిజం. మనకు ఉన్నది శాశ్వతం అనుకుంటాం, కానీ జీవితం మారుతూనే ఉంటుంది. మార్పుల మధ్య ధైర్యం ఇచ్చేది భక్తి, విశ్వాసం. సో ఫ్రెండ్స్, ఈ కథలో మనకు అర్థమైంది ఏంటి అంటే, జన్మతో మొదలైన ప్రతి జీవితం కాలంతో ముగుస్తుంది. జన్మలేని సత్యం ఎన్ని యుగాలైనా నిలుస్తుంది. అదే ఆ పరమశివుడు. ఓం నమ శివాయ.